మన కాన్సెప్ట్ ఏంటంటే చరిత్రలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన పానిపట్టు యుద్ధాలు. మరి పానిపట్టు యుద్ధాలు అనేసరికి మొత్తం 3 జరిగాయి. పానిపట్టు అనే ఈ ప్రదేశం ఎక్కడ ఉంది సార్ అంటే హర్యానాలో కలదు. మరి మొదటి పానిపట్టు యుద్ధం 1526 సంవత్సరంలో జరుగుతుంది. మరి 1526లో ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది సార్ అంటే బాబర్, అలాగే లోడి వంశంలో చివరివాడు, ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు అయినటువంటి ఇబ్రహీం లోడి మధ్య జరుగుతుంది. మరి ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయం సాధించడం జరుగుతుంది. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఏ యుద్ధ పద్ధతిని ఉపయోగించాడు అంటే రూబీ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. మరి రెండో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1556 నవంబర్ 5వ తేదీన అక్బర్కు మరియు హేము మధ్య జరుగుతుంది. హేము మరి మొఘల్ కాలంలో ఢిల్లీని పరిపాలించిన ఏకైక హిందువు ఎవరంటే హేము. ఈ హేమునే విక్రమజిత్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో విజయం సాధించింది అక్బర్. అక్బర్కు సహకరించిన వ్యక్తి బైరం ఖాన్. ఆ బైరం ఖాన్నే అక్బర్ ప్రేమగా ఖాన్ బాబా అని పిలిచేవాడు. నెక్స్ట్ మూడో పానిపట్టు యుద్ధం 1761 సంవత్సరంలో జరుగుతుంది. ఎవరెవరి మధ్య జరిగింది సార్ అని అంటే మహారాష్ట్రకు మరియు నాదిర్ షా మనవుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరుగుతుంది. ఇక్కడ అహ్మద్ షా అబ్దాలీ విజయం సాధించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.